మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీకి అయితే మనం రావడం జరిగింది. సో స్నేహ సొసైటీ అనగానే చాలామంది కూడా అరే ఈరోజు ఏం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఏంది అసలు ఏం జరిగింది అనే దానిపైన అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మనము జర్నలిస్ట్ అంజాగౌడ్కి సంబంధించిన వర్ధంతి రోజు ఈరోజు. సో ఎవ్రీ ఇయర్ కూడా వర్ధంతి రోజు అయినా కూడా ఒక పండగ వాతావరణంలో ఇక్కడ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళతో ఈ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కూడా. అయినా చాలా వరకు కూడా జర్నలిజంలో ఎవరైతే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆయన శిష్యులుగానే అందరు చెప్పుకుంటూ ఉంటారు. నిజామాబాద్లో చాలామంది కూడా అంజయ్య గౌడ్ అనే వాళ్ళు తెలియని వాళ్ళు అనేది ఎక్కడ లేదు. సో అంజయ్య గౌడ్కి సంబంధించిన మనకి వాళ్ళ కొడుకున్నాడు. అదేవిధంగా జర్నలిజం రంగంలో తండ్రికి తగ్గ తనయుడిలా ఒక మంచి పేరైతే తెచ్చుకుంటా ఉన్నాడు. కిషోర్ గౌడ్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడడం. సో మీరు చెప్పండి, ఎవ్రీ ఇయర్ కూడా ఈ వర్ధంతి రోజు చాలా బాధపడుతూ అదేవిధంగా ఈ స్నేహ సొసైటీకి వచ్చి పండ్లు ఏదైతే మనకి ఫుడ్ చాలా వరకు కూడా మీరు డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎట్లా అనిపిస్తుందండి, రానున్న భవిష్యత్ తరాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సీనియర్ జర్నలిస్ట్ మా నాన్నగారు సీనియర్ జర్నలిస్ట్ అంజాగౌడ్ గారి 6వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అదేవిధంగా గత 6 సంవత్సరాలుగా స్నేహ సొసైటీ డిచ్పల్లిలో గల బాల సదన్లో అన్నదాన కార్యక్రమాలు, వలస కూలీలకు నిత్యావసర సరుకులు కానివ్వండి, మా నాన్నగారి అంజాగౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి స్టార్ట్ చేసి దాని ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను మేము స్టార్ట్ చేసినాం. ఇప్పుడు గత 6 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇప్పుడు 6వ వర్ధంతి, గత 6 సంవత్సరాల నుంచి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ముందు కూడా మా శక్తిని మించి మేము ఎంత చేయగలుగుతామో అంతా మా నాన్నగారి పేరు మీద భవిష్యత్తులో కూడా పలు సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పత్రికా రంగం మా జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరూ ఎల్లవేళలా మా కుటుంబానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో అంజాగౌడ్ గారు చనిపోయిన తర్వాత ఈ జర్నలిస్ట్ వృత్తిలోకి రావాలని అనుకున్నారా, లేకపోతే అసలు ఏంటి ఇన్స్పిరేషన్ అసలు దీనికి? నా సంకల్పం ఒకటే. నా సంకల్పం ఏంటంటే ఈరోజు ఒక ఎమ్మెల్యే కొడుకు నెక్స్ట్ భావితరానికి ఎమ్మెల్యేగా వస్తున్నాడు, ఒక డాక్టర్ కొడుకు నెక్స్ట్ భావితరానికి ఒక డాక్టర్గా వస్తున్నాడు, ఒక రైతు కొడుకు ఒక రైతుగా వస్తుండు. కానీ ఒక జర్నలిస్ట్ కొడుకు కూడా ఆయన ఇంకో జర్నలిస్ట్ ఇంకో కొత్త తరుణంలో జర్నలిస్ట్గా ముందుగా వస్తాడు అనేదానికి నేను సంకల్పం చూపిద్దామనే ఒక మంచి ఉద్దేశంతో నేను జర్నలిజంలోకి మా నాన్నగారిని దగ్గరగా చూసి జర్నలిజంలోకి రావడం జరిగింది. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వాటికి పూర్తి అవగాహనతోటి పత్రికా రంగంలో దూసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక మినిస్టర్ కొడుకు తండ్రి వారసత్వం మినిస్టర్ అయిన అంటారు, ఒక డాక్టర్ కొడుకు తండ్రి వారసత్వం డాక్టర్ అయిన అంటాడు, ఒక కలెక్టర్ కొడుకు నేను కలెక్టర్ అవుతాను నేను డాక్టర్ అవుతాను కానీ ఓ జర్నలిస్ట్ కొడుకు జర్నలిస్ట్లా ముందుకు వచ్చిన అనేది తెలియజేయడం కోసమే నేను ముందుకు వచ్చిన అనేది ఈ సందర్భంగా తెలియదు. చాలా వరకు కూడా మనము చాలా సందర్భాలు చెప్పుకుంటూ ఉంటాము, సినిమా డైలాగ్లలో మనం వింటుంటాం, ఏదైతే రైతు కొడుకు రైతే అవుతున్నాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నాడు, ఒక జర్నలిస్ట్ కొడుకు జర్నలిస్ట్ ఎందుకు కాకూడదు అని చెప్పేసి కిషోర్ గౌడ్ అయితే ఒక గట్టి సంకల్పంతోనైతే ముందుకు రావడం జరిగింది. సో ఒక మంచి కథన రంగంతోనైతే వీళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి తప్పున్నా కూడా నిలదీసి ఇవాళ ఒక్కొక్కరి అధికారులకైతే ముచ్చమటలు పట్టిస్తున్న ఘనత ఒక కిషోర్ గౌడ్కి మాత్రమే దక్కింది. సో మనతో పాటు స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడము. సార్ మీరు చెప్పండి, అంటే ఎవ్రీ ఇయర్ కూడా అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఏదైతే పనులు కావచ్చు ఫుడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు, సో ఎట్లా అనిపిస్తుంది సార్? గత 6 సంవత్సరాలుగా మరి సెప్టెంబర్ 14వ తారీఖు రోజు కీర్తిశేషులు అంజయ్య గౌడ్ గారి వర్ధంతిని మరి వారి కుమారుడైన కిషోర్ గౌడ్ మా స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంజయ్య గౌడ్ గారు ఒక సీనియర్ జర్నలిస్ట్ కానీ కాకుండా నాకు ఒక మంచి మిత్రుడు. గత 20 సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. సో కాబట్టి మరి ఆయన కూడా మరి ఆయన మర్చిపోకుండా మరి ఆయన సేవలు ఈయన కూడా కంటిన్యూ చేస్తున్న కిషోర్ గౌడ్ గారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. మరి దివ్యాంగుల పాఠశాలలో ముఖ్యంగా దివ్యాంగుల పాఠశాలలో అంజయ్య గౌడ్ గారు ఉన్నప్పుడు కూడా చిన్న కార్యక్రమాలు వారి సహకారంతో మా దగ్గర జరిగాయి. సో దాన్ని కంటిన్యూ చేస్తున్న కిషోర్ గౌడ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్న మీరు చెప్పండి, అంటే జర్నలిస్ట్ అంజయ్య గారు అంటే
అంజయ్ గౌడ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు నిజామాబాద్ జిల్లాలో. సో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలామంది కూడా ఎవరైతే యంగ్స్టర్స్ ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంది. సో దీని గురించి ఏం చెప్తాను? ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఫస్ట్ వాళ్ళ సుపుత్రుడు ఎవరైతే ఉన్నారో కిషోర్ గౌడ్కు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అంజయ్ గౌడ్ నాకు ఒక 10-30 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్, మంచి మిత్రుడు. అంటే సేవ దృక్పథమే అయినది, ఎప్పుడు కూడా సేవ దృక్పథమే. మరి ఆయన అడుగుజాడల్లో కూడా మరి ఈరోజు అంజయ్ గౌడ్ అతన్ని మన లోకంలో లేకున్నా కానీ మనతోనే ఉన్నాడు అన్నట్టు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉన్నాం. మరి కిషోర్ గౌడ్ కూడా ఇట్లా పేదలకు ఇది పంపిణీ చేయడము మంచి శుభపరిణామము. మళ్ళీ ఆయన పాత్రికేయ రంగంలో కూడా రావడం కూడా ఒక శుభపరిణామం. ఎందుకంటే నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే, అంజయ్ గౌడ్ చాలా మంచి, అంజయ్ గౌడ్ అనగానే నాకు తెలుసు నిజామాబాద్ జిల్లాలో కాదు, ఎక్కడ పోయినా కానీ నిజామాబాద్ అంటే అంజయ్ గౌడ్ నాకు తెలుసు, అంజయ్ గౌడ్ నాకు తెలుసు అనే పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి అప్పుడున్న పాత్రికేయ రంగం కానీ ఇప్పుడున్న పాత్రికేయ రంగం కానీ చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి మరి నేను కిషోర్ గౌడ్ కూడా ఈ సందర్భంగా నన్ను వెల్కమ్ చేసినందుకు నేను ఒక ఫార్మర్ మెజిస్ట్రేట్గా నేను ఆయనకు మంచిగా ఏంటంటే సలహా ఇస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నేటి ప్రపంచంలో జర్నలిజం వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియాలో రకరకాలు వస్తున్నా కానీ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకొని తాను ముందుకెళ్ళడం ముఖ్యము. ఎందుకంటే ప్రతి దానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కానీ ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక సంఘటన పోతున్నామంటే నీకు ఒక ప్రత్యేకమైన అపియరెన్స్, నువ్వు ఏం రిసీవ్ చేసుకుంటున్నావు, ఇన్ఫర్మేషన్ ఏంది, అది కరెక్టేనా కాదా, కన్క్లూజన్ చేసుకోవడానికి ఇంకా 4 రోజులు లేట్ కానీ 5 రోజులు లేట్ కానీ వేరే పత్రికలు కానీ ఇప్పుడు వేరే సంబంధించిన ప్రింట్ మీడియా కానీ ఈ మాస్ మీడియా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ముందు ప్రచురించినా కానీ మరి కిషోర్ గౌడ్ వచ్చేస్తాడు, ఆలస్యంగా వస్తాడు కానీ సరి అయిన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సరిగా ఇస్తాడని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని మరి రాష్ట్రంతో పాటు ఆల్ ఇండియా లెవెల్లో మంచి సంపాదించుకొని ఒక అంజయ్ గౌడ్ కొడుకు కిషోర్ గౌడ్ నాన్ కరప్టెడ్ మంచి విషయాలు ఈరోజు కరప్టెడ్ అవినీతి పరంగా ఉంటున్న ఏదైతే ఉందో దాన్ని పారదొలడానికి ఈయన మంచి వ్యక్తి అని భారతదేశంలో ఒక మంచి అవార్డు పొందాలని చెప్పేసి నేను ఆయన కోసం కోరుతూ ఇది చేస్తున్నాను. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.